వర్షాలు ఆలస్యమైన కాలువలు, చెరువుల కింద సాగునీరు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలున్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యంగా అంటే జూన్ 15 తర్వాత నారులు పోసుకునే వీలున్న మధ్యకాలిక దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర రాజు. దీర్ఘకాలిక రకాలలో దొడ్డు రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆర్ఎన్ఆర్ 11718 అని ఒక రకం ఉంది. ఇది ఏంటంటే పొట్టి దొడ్డు గింజ రకము. మార్కెట్లో బి గ్రేడ్ కింద పోయినప్పటికీ దిగుబడి ఎక్కువ, తర్వాత మల్టిపుల్ రెసిస్టెంట్. ఇది మల్టిపుల్ రెసిస్టెంట్ అంటే మీకు వివిధ రకాల పురుగులను, తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా సలైన్ రెసిస్టెంట్ అంటే మీకు ఈ చౌడును కూడా తట్టుకుంటుంది అన్నమాట. ఈ ఆర్ఎన్ఆర్ 1171 అనే రకము దీర్ఘకాలిక రకంగా మీరు రానున్న ఖరీఫ్లో ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఏ గ్రేడ్ కింద మాత్రం పోదు. గింజ దొడ్డుగా పొట్టిగా ఉంటుంది. తర్వాత బి గ్రేడ్ కింద వెళ్తుంది, దిగుబడి ఎక్కువ ఉంటుంది. బి గ్రేడ్ కింద వెళ్ళినప్పటికీ దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత దీనికి పురుగులు తెగులు తక్కువ కాబట్టి పెట్టుబడి తక్కువ. మీకు రైతులకు దోమపోటును కానీ తర్వాత వివిధ రకాల తెగులను పురుగులను ఫీల్డ్ లెవెల్లో తట్టుకుంటుంది. కాబట్టి 1171 అనే రకాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత చౌడున్న ప్రాంతాలలో సన్న గింజ వేయదలిచిన రైతులు దీర్ఘకాలిక రకాలు చూసుకున్నప్పుడు ఈ KPS 2784 అనే ఒక రకం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. కంపాసాగర్ నుంచి విడుదలైన కంపాసాగర్ 1 అనే రకం. ఈ రకాన్ని మీరు సన్నగింజ రకంగా దీర్ఘకాలిక రకంగా వేసుకోవచ్చు. ముఖ్యంగా చౌడు ఉన్న ప్రాంతాల్లో ఈ రకం వేసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా రైతులు కొంత మొత్తంలో సాగు చేస్తున్నారు, మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. ఇకపోతే రైతులు మధ్యకాలిక రకాలు, ముఖ్యంగా వర్షాలు కొంచెం ఆలస్యమై జూన్ 15 నుంచి నార్లు పోయదలిచిన రైతులు ఈ మధ్యకాలిక రకాలు ఎన్నుకోవడం మంచిది. మధ్యకాలిక రకాలలో మనకు అందుబాటులో ఉన్న రకాలలో ముఖ్యమైనది వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGL 915. ఇదేంటంటే లాంగ్ బోల్డ్ అంటే పొడవు దొడ్డు గింజ రకము. ఈ రకము మనకు అటుకులకు కానీ పిల్లలకు కానీ బాగా డిమాండ్ ఉంది. అదేవిధంగా బాగా దిగుబడి ఇచ్చే రకము, కాకపోతే ఎత్తు ఎక్కువ పెరుగుతుంది. తర్వాత కాండం గట్టిగా ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా వెదజల్లేదానికి కూడా ఇది బాగా అనుకూలమైన రకం. ఈ రకాన్ని కూడా మీరు WGL 915 అనే రకాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇది విత్తనం మా పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంది, బయట కూడా రైతుల వద్ద కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ రకం ఎత్తు ఎక్కువ పెరుగుతుంది, గొలుసు చాలా పొడవుగా ఉంటుంది, గింజలు ఎక్కువగా ఉంటాయి, దొడ్డు పొడవు ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మీరు మార్కెట్లో కూడా ఇది కొనడంలో పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. ఇకపోతే మధ్యకాలిక దొడ్డు రకాలలో MTU 1001 అనేది అందరికీ తెలుసు. ఈ రకం కూడా పొట్టి దొడ్డు గింజ రకము. అయితే మిల్లర్స్ ఈ మధ్య కాలంలో ఈ 1001ని వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు, వాళ్ళు కొనట్లేదు. ఎందుకంటే ఇది మార్కెట్లో ఒక ప్రిఫరెన్స్ లేదని, తర్వాత దానివల్ల ఇది అన్ని రకాల తెగులను పురుగులను తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ దోమపోటును తట్టుకుంటుంది. కాకపోతే గింజ నాణ్యత దృష్ట్యా ఇది రైతులు మార్కెట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ రకాన్ని తగ్గించుకొని ఉండడమే మంచిది. కాకపోతే దీనికి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే మీకు దోమపోటును తట్టుకుంటుంది, అదేవిధంగా మంచి దిగుబడి ఇస్తుంది. మంచి దిగుబడి ఇచ్చే మధ్యకాలిక రకము ఈ MTU 1001. ఇకపోతే సన్న గింజ రకాలలో మధ్యకాలిక రకాలు చాలా రకాలు అందుబాటులోనే ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైన JGL 3828. ఇది సాంబమోషిరి గింజను పోలి ఉండి తర్వాత మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఫీల్డ్ లెవెల్లో వివిధ పురుగులను తెగులను తట్టుకుంటుంది. ముఖ్యంగా ఉల్లికోడును తట్టుకుంటుంది. తర్వాత వేరే రకాల పురుగులు తెగులు కూడా దీనికి చాలా తక్కువగా వస్తాయి. అంటే ఫీల్డ్ టాలరెన్స్ దీనికి ఉంది. మంచి దిగుబడి ఇచ్చే రకము. తర్వాత బీపీటీ గింజ నాణ్యత ఉంటుంది కాబట్టి బియ్యం బీపీటీ లాగానే ఉంటాయి. అన్నం క్వాలిటీ బీపీటీ లాగా ఉండకపోయినా బియ్యం బీపీటీ లాగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఇబ్బంది లేదు. ఈ JGL 3828 రకం మీకు మధ్యకాలిక సన్నగింజ రకంగా
అందుబాటులో ఉంది. ఇది కాకుండా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి ఇంకొక సన్నగింజ రకం మధ్యకాలిక రకము JGL 11470, ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చే రకము. కొంచెం ఎత్తు ఎక్కువ పెరుగుతుంది కానీ మీకు దాదాపు 6.5 గింజ నాణ్యత కలిగి ఉంటుంది. అంటే అతి సన్న గింజ రకము. మార్కెట్లో మీకు ఇబ్బంది లేదు అమ్ముకోవడానికి, బియ్యం కూడా సన్నగా ఉంటాయి. కాబట్టి ఈ JGL 11470 అనే రకం కూడా మీరు ఖరీఫ్లో మధ్యకాలిక రకంగా వేసుకోవచ్చు. దిగుబడి చాలా బాగుంటుంది. తర్వాత మీకు రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే కొంతవరకు ఉల్లికోవడం తట్టుకుంటుంది, వివిధ పురుగులను తెగుళ్ళను కూడా ఫీల్డ్ టాలరెన్స్ దీనికి ఉంది, అంటే కొంత తట్టుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి ఈ రకం కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇకపోతే మీకు ఇంకొక రకం కూడా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 11727, ఈ రకం కూడా మధ్యకాలిక సన్నగింజ రకం. ఈ రకము అన్నం నాణ్యత బీపీటీ కన్నా కూడా బాగుంటుంది. అయినా ఇది ఎందుకు ప్రాచుర్యం పొందలేదంటే దీనికి కొంచెం బియ్యం రికవరీ తక్కువ ఉండడం వల్ల ఇది ప్రాచుర్యం పొందలేదు. ఇది అతి సన్న గింజ రకము, మంచి అన్నం నాణ్యత కలిగిన రకం. ఇప్పటికి కూడా రైతులు దీన్ని సొంతంగా తినడానికి రైతులు వేసుకుంటున్నారు, ఎందుకంటే అన్నం నాణ్యత బాగుంటుంది కాబట్టి. అయితే పెద్ద మొత్తంలో కూడా ఈ రకాన్ని సాగు చేసి మీరు బియ్యం అమ్ముకునే అవకాశం ఉంది. బియ్యంగా మార్చి అమ్ముకునే రైతులకు ఇది చాలా అనుకూలం. తర్వాత దిగుబడి కూడా బాగానే ఉంటుంది. మిల్లింగ్ రికవరీ కొంచెం తక్కువగా ఉంది. ఈ JGL 11727 ప్రాణహిత అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇవి మధ్యకాలిక సన్నగింజ దొడ్డు గింజ రకాలు. మెట్ట ప్రాంతాల్లోని రైతులకు బొప్పాయి సాగు లాభసాటిగా మారింది. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండడంతో నానాటికి వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా ఉంది. అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆగస్టులో మొక్కలు నాటేందుకు కొంతమంది రైతులు నారు మొక్కలు పెంచుతున్నారు. అయితే పిండి నల్లి, నారుకుళ్ళు ఆశించడం వల్ల మొక్కలు చనిపోతున్నాయి. వీటి నివారణకు సరైన యాజమాన్య చర్యలను చేపడితే నాణ్యమైన నారు అంది వస్తుందని తెలియజేస్తున్నారు వైరా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. మన దేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం 1,60,000 హెక్టార్లలో సాగుతోంది. 57 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. విస్తీర్ణం, దిగుబడిలో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది. బొప్పాయి అధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ముఖ్యమైనవి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 25,000 ఎకరాల్లో సాగుతోంది. వేసవిలో తప్ప ఎప్పుడైనా నాటుకునే అవకాశం ఉంది. ఖరీఫ్లో బొప్పాయి నాటే రైతాంగం ప్రస్తుతం నారు పెంచే పనిలో ఉన్నారు. అయితే చాలా చోట్ల నారుమడుల్లో పిండి నల్లి, నారుకుళ్ళు ఉధృతిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. పిండి నల్లి ఆశించినటువంటి మనము నారు మొక్కలు కానీ చూసుకున్నట్టయితే పిండి నల్లి సంబంధించినటువంటి పురుగులన్నీ కూడా ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఈ ఆకులన్నీ కూడా గొగ్గులుగా మారి ముడుచుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పిండి లాంటి పదార్థం మొత్తం పట్టడం వల్ల ఆ ప్రాంతంలో తేనె వంటి విసర్జకాలు రావడం వల్ల గండి చీమలు తిరగడం కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. పిండి నల్లి ఎక్కువగా ఆశించినట్టయితే కాండం దాంతోపాటు ఆకుల మీద కూడా ఆశించడం వల్ల ఈ మొక్కలన్నీ కూడా ఎండిపోయి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ యొక్క చుట్టూతా తుత్తురు బెండ లాంటివి కానీ కలుపు మొక్కలు కానీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నార్మల్ దశలో వచ్చేటువంటి పిండి నల్లి నివారించే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే చుట్టూతా ఈ యొక్క గడ్డి కానీ లేకపోతే కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకొని నారుని పెంచుకున్నట్టయితే తద్వారా ఈ యొక్క పిండి నల్లి యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పిండి నల్లి ఆశించిందో 1-2 మొక్కలకు ఆశించినట్టయితే వాటిని జాగ్రత్తగా తీసివేసి నాశనం చేసినట్టయితే ఇది వేరే మొక్కలకి వెళ్లకుండా తద్వారా తక్కువ ఖర్చుతోటి ఈ యొక్క పిండి నల్లిని నివారించేదానికి అవకాశం ఉంటుంది. పిండి నల్లి మీద మైనపర్ ఉంటుంది కాబట్టి రసాయన పురుగు మందులు పనిచేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే షాంపూ ప్యాకెట్లు 5 ప్యాకెట్లు 10 లీటర్ల నీటి కన్నా కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మైనపు లాంటి పదార్థం పోవటం వల్ల తర్వాత మనం ఉపయోగించేటువంటి రసాయన పురుగు మందులు దీని మీద బాగా పనిచేసి తద్వారా నివారించేదానికి అవకాశం ఉంటుంది. రసాయన పురుగు మందుల విషయంకి వచ్చినట్టయితే వేప నూనె అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు, దీంతోపాటు 1 గ్రాము సర్ఫ్ పొడి కానీ లేకపోతే స్టిక్కర్ కన్నా లీటర్ కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే పిండి నల్లిని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ రసాయనిక పురుగు మందుల విషయం కూడా చూసుకున్నట్టయితే డైమిథియేట్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా 1 మిల్లీలీటర్ సబ్బు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పిండి నల్లిని సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నారుమడి నుంచి మంచి నారు సాధించడంతో పాటుగా పంట నాటిన తర్వాత కూడా మొక్కలు దృఢంగా పెరిగి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది.
నారుకుళ్ళు తెగులు నర్సరీలో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. మొదలు మెత్తగా మారి వేర్లు కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. 1 సంవత్సరం వయసున్న చెట్ల కంటే 1 వారం వయసున్న నారు మొక్కలు ఈ తెగులుకు సులువుగా లోనవుతాయి. పంట ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించవచ్చు. ఈ నారుకుళ్ళు తెగులు లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే మొక్క వేరు అదే రకంగా కాండం కలిసే దగ్గర చూసుకున్నట్టయితే మొక్క అంతా కూడా మెత్తబడి కుళ్ళిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ మట్టిని జాగ్రత్తగా నింపుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశము. దీంట్లో కానీ చూసుకున్నట్టయితే మరీ నల్ల మట్టితో కాకుండా దీనికి సంబంధించినటువంటి సరైన పాళాలో ఎర్రమట్టి, పశువుల ఎరువు, దాంతోపాటు నల్లమట్టి వీటిని కలుపుకొని కనుక మనం నారుని పెంచుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో నీరు పోయే సౌకర్యం బాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నారు కొల్లటం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే మనం 90 కేజీల పశువుల ఎరువు, దాంతోపాటు 10 కేజీల వేపపిండి, 1 కేజీ ట్రైకోడర్మా విరిడే దీన్ని కలిపి ఒక 10 రోజులు ఉంచి ఇలాంటి మట్టిని మనం నారు మొక్కలు పెంచేటువంటి మట్టితో కనుక కలుపుకొని కనుక మనం పెంచుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులు ఆశించేటటువంటి అవకాశం చాలా వరకు తగ్గుతూ ఉంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే ఈ నారుమళ్ళలో ఎక్కడైతే నారుకుళ్ళు తెగులు ఆశించిందో నివారణకు కానీ చూసుకున్నట్టయితే ఫాస్టల్ ఏల్ అనేటైతే 2 గ్రాములు లేదా రెడమిల్ ఎంజెడ్ అనేటైతే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి ఈ నారుమట్టలను తడుపుతూ ఉన్నట్టయితే ఈ యొక్క తెగులు ఆశించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మంచి మొక్కల్ని మనం పెంచుకునేదానికి వీలుంటుంది. పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం, భూముల్లో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. దీనివల్ల సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చౌడు భూములను సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు. రైతులు తెలిసో తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం. సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పై భాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే చౌడు భూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్ల చౌడు, కారు చౌడు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏటా సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు. భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకుని ఉండడాన్ని పాల చౌడు అంటారు. కారు చౌడు భూముల్లో నలుపు లేదా బూడిద రంగులో ఉండే పొరలను గమనించవచ్చు. ఏటా భూపరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవడం, సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు. తెలంగాణ లోపల వ్యవసాయానికి యోగ్యమైనటువంటి నేలలలో కొన్ని సమస్యాత్మక నేలలు కూడా ఉంటాయి. ఈ సమస్యాత్మక నేలలలో మనం పంట సాగు చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టకపోయినట్లయితే మనం ఆశించిన మేరకు దిగుబడులు రాకపోగా ఖర్చు కూడా మనకు చాలా ఎక్కువవుతుంది. తద్వారా మనకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి సమస్యాత్మక నేలలను మనం ప్రత్యేకమైనటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టి వాటిని తిరిగి సారవంతమైనటువంటి నేలలుగా మార్చడం అనేది సాధ్యమైనటువంటి విషయం. ఈ సమస్యాత్మక నేలలు సాధారణంగా తెలంగాణ లోపల ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల చౌడు, ఇంకోటి కారు చౌడు. సో కాబట్టి ఈ సమస్యాత్మక నేలలలో అందులో కూడా ప్రధానంగా కారు చౌడు నేలలు అంటే కొంచెం నలుపు వర్ణంలో ఉండేటువంటి చౌడు నేలలు మనకు తెలంగాణ లోపల చాలా గ్రామాలలో కనిపిస్తాయి. మనకు వీటిని మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తిరిగి వాటిని మనం మామూలు నేలలుగా మార్చవచ్చు. అయితే ఈ చౌడు నేలలను మనం ఎలా గుర్తించాలి అంటే మొదటగా అది చూడడానికి కొంచెం బూడిద రంగు లోపల ఉంటాయి. కారు చౌడు అంటే నలుపు వర్ణంలో ఉంటాయి. ఏ కొంచెం వర్షం పడ్డా లేదా కొంచెం నీటి తడిచినా బాగా దిగబడతా ఉంటాయి పొలాలన్నీ కూడా. మూడోది ఏంటంటే మనం ఏమైనా పంటలు వేసినప్పుడు ఆ పంటల లోపల ఎదుగుదల అనేది అక్కడక్కడ అంటే గుంపులుగా చాలా చిన్నవిగా ఉండడం, మొక్కలు చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనకు. ఇంకా చివరిది ఏంటంటే దాన్ని కనుక మనం భూసార పరీక్ష చేయించినట్లయితే దాని యొక్క ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉండి ఎక్స్చేంజబుల్ సోడియం పర్సంటేజ్ ESP అది 15% కంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని మనం ఈ కారు చౌడు నేలలుగా గుర్తించవచ్చు. చౌడు నేలలను తిరిగి సాధారణమైన నేలగా మారాలంటే కనీసం ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది మనకు. ఈ లోపల మనం దిగుబడులు నష్టపోకుండా ఉండాలి
అంటే కొన్ని యాజమాన్య పద్ధతులు మనం మొదటి నుంచే పాటించాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే చౌడు నేలలను తట్టుకునేటువంటి పంటలు వేసుకున్నాడు ఒక అవకాశం. ఉన్నటువంటి పంటలలో చౌడు నేలలను కొంచెం బాగా తట్టుకునేటువంటిది వరే మనకు మంచిది. మిగతా మెట్ట పంటలు కూడా చాలా మేరకు తట్టుకుంటాయి, కానీ అపరాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో తట్టుకోవు. ఇవి మనకు వరి అయితే చాలా బాగా సాగు చేసుకోవచ్చు. మనం పత్తి లాంటివి కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వరి కనుక వేసుకున్నట్లయితే దాంట్లో కొన్ని రకాలు కూడా, ఉదాహరణకు వరంగల్ నుంచి వచ్చినటువంటి వరంగల్ 44 సిద్ధి అనేటువంటి రకం ఈ చౌడు నేలను కొంతమేరకు తట్టుకుంటుంది. అది భూ పరీక్షల ఆధారంగా పంటలను ఎంచుకోవాలి. మరోవైపు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగం చేయడం వల్ల చౌడు భూముల తీవ్రతను తగ్గించుకోవచ్చు అంటారు శాస్త్రవేత్త. చౌడు నేలలను పునరుద్ధరించేటప్పుడు పచ్చి రొట్టె ఎరువులను బాగా సాగు చేయాలి. అందులో అంటే జీలుగా లాంటి దాన్ని మనం పంట కంటే ముందే బాగా విత్తుకొని అది పూత దశకు వచ్చిన తర్వాత తిరిగి నేల లోపల బాగా కలిదున్నట్లయితే, ఇది ప్రతి సంవత్సరం అవకాశం ఉంటే ప్రతి సీజన్లో కూడా ఈ సేంద్రియ ఎరువులను బాగా కలిదున్నట్లయితే కూడా చౌడు నేలను కొద్ది రోజుల లోపల మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కెమికల్స్ తోటి అంటే చౌడు నేలలను కెమికల్స్ అంటే జిప్సం వాటితో నివారించడు. దానికంటే ముందు పంట కనుక అంటే మనకు 2-3 సంవత్సరాలు పడుతుంది చౌడు నేలను నివారించడానికి అనుకుంటున్నాం కాబట్టి, ఈ లోపల నష్టం వాటిల్లకుండా ఉండడం కొరకు ఏ పంట వేసినా కూడా దానికి మనం వాడుతున్నటువంటి ఎరువుల మోతాదును కూడా సుమారు ఒక 25% మేరకు పెంచి వాడుకోవాలి. సాధారణమైన నేల లోపల జింక్ సల్ఫేట్ మనం ఒక 20 కిలోలు వేస్తాం మనం. ఇదే మనకు మామూలుగా ఈ చౌడు నేల కనుక అయినట్లయితే 50 కిలోలు వేయాల్సి వస్తుంది మనకు హెక్టార్కి. అంటే మనం దాదాపు డోస్ని డబుల్ చేయాలన్నట్టు జింక్ సల్ఫేట్ని. ఒకటి. రెండోది భాస్వరాన్ని కూడా సాధారణంగా వేసే భాస్వరం కంటే 25% అదనంగా వేయాలి మనం. సాధారణంగా ఒక బస్తా డిఏపి వేస్తాం మనం, అంటే దాదాపు ఒక 50 కిలోలు వేస్తాం. 50 కిలోలే కాకుండా ఇంకొక 10-15 కిలోలు అదనంగా డిఏపి వేయాల్సి వస్తుంది. ఈ ఎరువులను కూడా అంటే నత్రజనికి సంబంధించిన ఎరువులను కూడా దఫాలుగా అంటే మామూలుగా 3-4 దఫాలుగా తప్పనిసరిగా వేయాలి. అదేవిధంగా జింక్ సల్ఫేట్ని కూడా పంట వేసిన తర్వాత కూడా మీకు దాదాపు ఒక 15 నుంచి 20-25 రోజుల టైం లోపల జింక్ సల్ఫేట్ని కూడా ఎకరానికి 1/2 కిలో చొప్పున, అంటే నేలలో జింక్ సల్ఫేట్ వేసినప్పటికీ పైపాటుగా కూడా జింక్ సల్ఫేట్ని పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు మనం శాశ్వతంగా ఈ చౌడు నేలను నివారించేందుకు గాను జనరల్గా మనం భూసార పరీక్ష ఆధారంగా ఎంత జిప్సం వేయాలో తెలుస్తుంది మనకు. జనరల్గా 2 నుంచి 3 టన్నులు జిప్సం పడుతుంది మనకు. అదంతా కూడా ఒకటే సీజన్లో వేయొద్దు మనం, దాన్ని 3 సీజన్లు 4 సీజన్లు వేసుకోవాలి మనం. అది మొత్తం క్వాంటిటీని 3 టన్నులు వేయాల్సి వస్తే సంవత్సరానికి 1 టన్ను అట్లా 3 సార్లు వేయాల్సి వస్తుంది. ఎట్లా వేయాలి జిప్సం అంటే, జిప్సం మోతాదు కంటే వేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పొలాన్ని మనం మామూలుగా సాలిర్వాలు దున్నిన తర్వాత జిప్సం చల్లుతాం మనం పొలంలో. 1 టన్ను జిప్సాన్ని ఎకరం లోపల మొత్తం చల్లేస్తాం. చల్లిన తర్వాత నీళ్లు పెట్టాలి. దానికి నీళ్లు పెట్టి 48 అవర్స్ అట్లనే ఉంచాలి. దాన్ని ఉంచితే ఆ జిప్సంలో ఉండేటువంటి ఆ కాల్షియం సల్ఫేట్ జిప్సం, అందులో ఉండేటువంటి కాల్షియం నేలలలో ఉండేటువంటి చౌడుకు కారణమైనటువంటి ఈ సోడియంను బయటికి పంపించి కాల్షియం మట్టి రేణుల మీద చేరుతుంది. అంటే నీళ్ళల్లో సోడియం ఉంటుంది, మట్టికి కాల్షియం పోతుంది. అది జరగాలి. ఆ నీళ్ళల్లో ఉండేటువంటి సోడియాన్ని మనం డ్రైనేజ్ ద్వారా అంటే మురుగు కాలువల ద్వారా నీటిని తీసి బయటికి పంపించాలి మనం. ఆ నీళ్ళని మనం తీసి వేరే పొలంలో పెడితే కూడా ఆ చౌడు వేరే పొలంలోకి పోతుంది. కాబట్టి ఆ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ చౌడుని మురుగు కాలువల ద్వారా ఒక వేరే పనికిరాని కాలువలోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించాలి మనం. తర్వాత మళ్ళీ ఒక సాలు దున్ని అప్పుడు మనం ఎరువులు వేసుకొని పంట వేసుకోవాలి. ఇట్లా ఒక 3 నుంచి 4 సీజన్లు కనుక మనం సంవత్సరాలు అంటే సీజన్ అంటే ప్రతి ఖరీఫ్లో చేస్తాం. ఇట్లా కనుక చేసినట్లయితే ఈ చౌడు నేలలన్నీ కూడా మనకు నార్మల్గా అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. చౌడు నేలలు 2 రకాలు అనుకున్నాం మనం, ఒకటి కారు, ఒకటి తెల్లది. తెల్ల చౌడు రావడానికి ప్రధానమైనటువంటి కారణం నేల లోపల లవణాల గాఢత చాలా ఎక్కువ ఉండడం. అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ అది దాదాపు 4 కంటే కూడా పైన ఉంటుంది. దాని పిహెచ్ఈసీలు ఈఎస్పీలు ఇంతకుముందు మనం కారు చౌడు చెప్పినట్టు ఉండకపోయినప్పటికీ ఈసీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకు. లవణాల గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పంటను వేసినప్పుడు మొక్కలు ఎదుగవు, చనిపోతూ ఉంటాయి అన్నట్టు. అసలు మొలక శాతం బాగా పడిపోతుంది. ఒకవేళ మొలిచిన పంట ఎదుగుదల ఉండదు, కుప్పలుగా చనిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇందులో ప్రధానమైన సమస్య లవణాల గాఢతను తగ్గించడం అన్నట్టు. అందుకొరకు మనం జనరల్గా మనం పెట్టేటువంటి నీళ్ళని, మంచి నీళ్ళని కొన్ని ఉప్పు నీళ్ళని కనుక అవకాశం ఉంటే కలిపి సాగు చేయడం, లేకపోతే పంటల ఎన్నికను అంటే లవణాల గాఢతను కొద్ది మేరకు తట్టుకునేటువంటి పంటలు అంటే పత్తి లాంటి పంటలు ఇలాంటి కొన్ని వేసుకునుడు. అదేవిధంగా యాజమాన్య పద్ధతులు అంటే
బోధ పద్ధతి లోపల విత్తనాలు వేసుకున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మనకి లవణాల గాఢత మొక్కకు తక్కువ హానికరంగా ఉంటుంది. అదేవిధంగా నీళ్ళను పారించేటప్పుడు మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా ఈ డ్రిప్ స్ప్రింక్లర్ విధానాల ద్వారా ఇరిగేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఫోలియార్ స్ప్రేస్ లాంటి పైన అందించడం, సేంద్రియ ఎరువులు బాగా వాడడం, ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ తెల్ల చౌడును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.